బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. గతంలో పవన్ కళ్యాణ్ను కమెడియన్గా అభివర్ణించిన కవిత తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆయన విశ్వసనీయతను ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకోలేమని, ఆయన చేసిన కామెంట్స్ను ఆయనే స్వయంగా మార్చుకుంటారని విమర్శించారు ఆమె. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు జనసేన వర్గాలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. దీంతో వారు కవితకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసిన జనసేన కవితను పరోక్షంగా జోకర్గా అభివర్ణించింది. పార్టీ షేర్ చేసిన ఎడిటెడ్ వీడియో ద్వారా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ ఒకప్పుడు వామపక్ష కార్యకర్తగా ఉండి ఇప్పుడు సనాతనిగా ఎలా మారారన్న కవిత ప్రశ్నపై స్పందించిన జనసేన జోకర్లు ఇలానే అర్థం చేసుకుంటారని, కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది పూర్తిగా వేరని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా హిందీ భాషను బలవంతంగా రుద్దడాన్ని సమర్థించలేదని, దక్షిణ భారతదేశ ప్రజల మనుగడ కోసం కొత్త భాషలు నేర్చుకోవాలని మాత్రమే ఆయన సూచించారని స్పష్టం చేశారు. కవిత ఈ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్పై అవమానకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ఈ వీడియోతో ఇరు పార్టీల మధ్య మరింతగా వివాదం రాజుకునే అవకాశం కనిపిస్తోంది. అంతకుముందు ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న కవిత చంద్రబాబు, లోకేష్ను పొగడ్తలతో ముంచెత్తారు. అదే సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై ఆమె విమర్శలు చేయడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు అంటే బీఆర్ఎస్ పార్టీకి అసలు పొసగదని అంటుంటారు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ అయితే సందర్భం వచ్చినప్పుడు, సమయం దొరికినప్పుడు చంద్రబాబుపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉంటారు. తన రాజకీయం సాఫీగా సాగాలంటే చంద్రబాబును టార్గెట్ చేయడం ద్వారా తెలంగాణ భావోద్వేగాన్ని వాడుకోవాలనేది కేసీఆర్ వ్యూహంగా చెబుతుంటారు. అయితే ఆయన వారసురాలు కవిత మాత్రం ఈసారి చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. చంద్రబాబుపై ఎప్పుడూ విమర్శలు చేసే బీఆర్ఎస్లో కవిత వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు సిన్సియర్ అని, ఆయన ధైర్యంగా ఉంటూ ఎన్నో సవాళ్లను స్వీకరిస్తుంటారని చెప్పారు. అదేవిధంగా మంత్రి లోకేష్ చూపే ఆప్యాయత అద్భుతమంటూ కొనియాడారు. ఆయన మెచ్యూర్డ్ లీడర్ అంటూ ప్రశంసించారు. ఇలా చంద్రబాబు, లోకేష్ పై పొగడ్తలు కురిపించిన కవిత తన అన్న కేటీఆర్తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ పై మాత్రం విమర్శలు గుప్పించారు. పవన్ డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ తాను ఆయన్ను సీరియస్గా తీసుకోవడం లేదని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు స్వయం ప్రకటిత చెగువేరా అంటూ తనను తాను ఆదర్శవాదిగా చెప్పుకున్న పవన్ ఇప్పుడు ఒక తీవ్ర మితవాద రాజకీయ నాయకుడిగా మారిపోయారంటూ ఆరోపించారు. పవన్పై తనకు ఏమాత్రం గౌరవం లేదని కవిత స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ను కవిత తక్కువ చేసి మాట్లాడడం, చంద్రబాబు, లోకేష్లను ప్రశంసించటాన్ని ఎలా చూడాలి? ఓజీ అంటూ ఫ్యాన్స్ ఎంత గోల చేస్తున్నా సినిమాలను పక్కన పెట్టి ఫుల్ టైం పాలన మీదే ఫోకస్ పెట్టారట జనసేనాని. ప్రజల కోసం భార్యా పిల్లలకు కూడా దూరంగా ఉంటున్నారు. రోజంతా సమీక్షల్లో మునిగి తేలుతున్నారు. ఎంత చేస్తుంటే ఇంకా ఆయన్ను సీరియస్ పొలిటీషియన్ కాదంటూ కవిత అనడం కరెక్టేనా? ఆమె అసలు ఏపీ పాలిటిక్స్ ఫాలో అవుతున్నారా లేదా అనే డౌట్ వస్తోందంటూ ఫైర్ అవుతున్నారు ఆయన ఫ్యాన్స్, అలాగే జన సైనికులు. ఓవైపు కేటీఆర్ మాత్రం పవన్తో క్లోజ్ రిలేషన్ మెయింటైన్ చేస్తుంటారు. చంద్రబాబుకు దూరంగా ఉంటారు. అన్న ఇలా ఉంటే చెల్లి మాత్రం పవన్పై నోరు పారేసుకోవడం చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నారంటున్నారు. ఈ నేపథ్యంలో కవిత కావాలనే ఇలా చేస్తున్నారా? తెలంగాణలో కులగణన, బీసీ రిజర్వేషన్లు, మహాత్మా పూలే విగ్రహ ఏర్పాటు అంటూ ఇప్పుడిప్పుడే మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి అంతగా సపోర్ట్ లేకున్నా సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కావలసినంత కవరేజ్ రావట్లేదని అనుకుంటున్నట్టున్నారని కవిత, అందుకే తన ఉనికిని బలంగా చాటుకునేలా, మంచో చెడో తన గురించి జనాలు మాట్లాడుకునేలా వరుసగా ధర్నాలు, ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్లతో కాంట్రవర్సీ కామెంట్లు చేస్తున్నారని భావిస్తున్నారు. తనను మర్చిపోకుండా ఉండేందుకు, అలాగే తానున్నానని గుర్తించేలా కావాలనే కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాగా మాట్లాడతారనే పేరు గతంలో కవితకు ఉండేది. విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పే అలవాటు ఉంది. అలాంటిది పవన్ కళ్యాణ్పై అంతటి మాట ఎంతో యథాలాపంగా అనేసి ఉంటారని అనుకోలేం. కవిత మాటల వెనుక ఏదో మతలబే ఉండి ఉంటుందని అంటున్నారు కొందరు. సోషల్ మీడియాలో తన చుట్టూ రచ్చ జరగాలనే, కావాలనే అలా అన్నారా అనే డౌట్లు కూడా వస్తున్నాయి.